విశ్వరహస్యాల ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన భారతీయ ఇతిహాసాలలో ప్రస్తావించబడిన 14 లోకాలను అన్వేషిద్దాం. పురాణాలలో ప్రతి లోకం దానిదైన ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ఈ అద్భుతమైన లోకాలలోకి ప్రవేశించి వాటి నివాసులను కనుగొందాం. మొదట భూలోకం లేదా భూమి. ఇది మానవులకు మరియు భూమిపై నివసించే అన్ని జీవులకు నివాస స్థలం. ఇది మనకు బాగా తెలిసిన ప్రపంచం, పర్వతాలు, సముద్రాలు మరియు అడవులతో నిండి ఉంది. ఇక్కడ మనం జీవితంలోని ఆనందాలనుసవాళ్లను అనుభవిస్తాము. తరువాతది భువర్లోకం, అనగా వాతావరణ లోకం. ఇది భూమి ఉపరితలం నుండి అంతరిక్షం ప్రారంభమయ్యే చోటు వరకు విస్తరించి ఉంది. సిద్ధుల వంటి ఆత్మలు మరియు దివ్య జీవులు ఈ ప్రదేశాన్ని తమ నివాసంగా చేసుకున్నారు. వారిని తరచుగా మానవ కార్యకలాపాలను గమనించేవారిగా చూస్తారు. మూడవదిగా మనకు స్వర్గలోకం లేదా స్వర్గం ఉంది. ఇది దేవతల నివాసం. దేవతల రాజు అయిన ఇంద్రుడు ఇక్కడ నివసిస్తాడు. ఈ ప్రపంచాన్ని తోటలు, రాజభవనాలతో కూడిన స్వర్గంగా వర్ణిస్తారు. స్వర్గానికి పైన మహర్లోకం ఉంది. ఋషులుగా పిలువబడే ఉన్నత ఆధ్యాత్మిక స్థాయి గల మహర్షులు ఇక్కడ నివసిస్తారు. అది అధమలోకాల కల్లోలాలకు అతీతంగా ఉండే శాంతిధ్యాన ప్రపంచం. ఐదవది జనలోకమిది. విశ్వ నియమాలపై పట్టు సాధించిన ఆధ్యాత్మికంగా ఉన్నతమైన జీవుల కోసం ఉద్దేశించిన ప్రదేశం. దీనిలో కుమారులు అనే అమరజీవులు నివసిస్తారు. తరువాతది తపోలోక. అది గురువు వంటివారు గాఢమైన తపస్సు చేసే లోకం. ఈ జీవన విధానాలు నిరాడంబరతకు ప్రాధాన్యతనిస్తాయి మరియు అత్యంత గౌరవించబడతాయి. చివరగా మనం సత్యలోకానికి చేరుకుంటాము. దీనిని బ్రహ్మలోకం అని కూడా అంటారు. ఇది అత్యున్నత లోకం. దీనికి సృష్టికర్త అయిన బ్రహ్మ అధిపతిగా ఉంటాడు. అది సత్యానికి మరియు అంతిమ సాక్షాత్కారానికి సంబంధించిన లోకం. ఇప్పుడు దిగువ లోకాలను అన్వేషిద్దాం. ఈ లోకాలలో మొదటిదైన అటాలంలో బాలుడు నివసిస్తాడు. అతను శక్తివంతమైన మాయను ప్రయోగించే ఒక మహాకాయుడు. అతలలో భౌతిక సుఖాలు పుష్కలంగా ఉంటాయి, కాని అవి మోసపూరితమైనవి కావచ్చు. పాతాళమనగా పరలోకం తరచుగా ఒక అందమైన రాజ్యంగా వర్ణించబడుతుంది. దాని హోదా తక్కువగా ఉన్నప్పటికీ అది వైభవంతో, సంపదలతో నిండి ఉంది. సర్పస్వరూపులైన నాగులు ఇక్కడ నివసిస్తారు. వారు తమ జ్ఞానానికి, సంపదకు ప్రసిద్ధి చెందారు. అటల క్రింద ఉన్న విటల గ్రహానికి హరభవ అధిపతి. ఈ లోకం భ్రమలతో, మనోహరమైన విలాసాలతో నిండి ఉంది. అధోలోకాలలో సూతల బహుశా అందరికీ బాగా తెలిసినది. ఇది దయ మరియు న్యాయానికి ప్రసిద్ధి చెందిన రాక్షసరాజు మహాబలి యొక్క రాజ్యం. తరువాత వచ్చేది తలతలైది. రాక్షసుల సృష్టికర్తైన మాయచే నియంత్రించబడే ప్రపంచం. ఇక్కడ గొప్ప మాయాజాల కార్యకలాపాలు జరుగుతాయి మరియు ఇది ఎంతో ఉత్కంఠభరితంగా ఉండే ప్రదేశం. ఆ తర్వాత మనకు మహాతల ఉంది. అది ఒక అస్పష్టమైన పాతాళలోకం. ఇందులో అనేక పడగలగల సర్పాలు ఉన్నాయి. ఈ సర్పాలు అంధకారమయ జీవితాన్ని గడుపుతూ నేతమ లోకంలో తృప్తిగా ఉంటాయి. చివరి గారసాతలం. ఇది దైత్యులు మరియు దానవులు అనే రాక్షస జాతులకు నిలయం. వాటి స్వభావం చెడ్డదని భావించినప్పటికీ అవి విశ్వక్రమం యొక్క సమతుల్యతకు దోహదపడతాయి. ఈ ప్రపంచాలలో ప్రతిదానికి దాని స్వంత కథ ఉంది మరియు అవన్నీ కలిసి విశ్వ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. వారు మనకు సమతుల్యత, వివేకం మరియు ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తారు. మానవులైన, దేవతలైన, రాక్షసులైన ప్రతి జీవికి ఈ విశ్వ సంగీతంలో దాని స్థానం ఉంది. ఈ లోకాల జ్ఞానం ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తమై తరతరాలుగా అందించబడింది. అవి మన ఉనికి గురించి మాత్రమే కాకుండా మనందరినీ కలిపి ఉంచే సృష్టి పరిరక్షణల సంక్లిష్టమైన నృత్యం గురించి కూడా ఆలోచించమని మనల్ని ఆహ్వానిస్తాయి. కాబట్టి ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నప్పుడు మన దృష్టికి అందని ఆ అనంతత్వాన్ని గుర్తుంచుకుందాం. ఈ లోకాలు, అవి కలిగి ఉన్న కథలు మనలోని మంచి చెడుల సామర్థ్యానికి అద్దాలు. అన్వేషించడానికి సిద్ధంగా ఉన్న ఒక సుసంపన్నమైన అంతర్గత ప్రపంచం ఉండే అవకాశం ఉందని అవి మనకు గుర్తు చేస్తాయి. పాత కథలలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానాన్ని ఆవిష్కరించే మా ప్రయత్నంలో భాగంగా వచ్చేసారి మాతో చేరండి. అప్పటి వరకు మీ ఉత్సుకతను సజీవంగా ఉంచుకోండి మరియు విశ్వంలోని రహస్యాలను అన్వేషించడం ఎన్నటికీ ఆపవద్దు.